డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు. సర్వర్ డౌన్ అయినా బిజీ అయినా ఇబ్బంది పడతారు. వేగంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతి అభ్యర్థి వెబ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఏ కాలేజీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. కానీ వెబ్ ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్లో నచ్చిన కాలేజీలకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లేదు. వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాకుండా ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానం అమలు చేయబడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా దానిపై క్లారిటీ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి వన్ టైం వెబ్ ఆప్షన్సే ఎప్పట్లాగా ఉంటాయనేది నా అభిప్రాయం. అలా వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీలు మనం ఆప్షన్స్లో ఇచ్చుకోవాలి. అయితే మనం ఏ ఆప్షన్ ఇవ్వాలి అనేది మొట్టమొదటిగా చూసినట్లయితే టాప్ ర్యాంకర్స్, బెస్ట్ కాలేజీల్లో చదవాలనే ఆలోచనతో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రీజన్లు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్న కాలేజీల్లో మాత్రమే సీట్లు పొందడానికి అర్హులు. అయితే వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో ఉన్న సీట్లలో 15% నాన్ లోకల్ కోటాకి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వారు అర్హులవుతారు. ఆ కాలేజీలో సీట్లను 15%లో పొందవచ్చు. అలాగే ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి కాలేజీల్లో మాత్రమే సీట్లు పొందడానికి అర్హులు. ఏయు రీజన్లో ఉన్న 15% నాన్ లోకల్ కోటాని పొందడానికి వారు కూడా ఏయులో అర్హులవుతారు. కాబట్టి టాప్ ర్యాంకర్స్ బెస్ట్ కాలేజీల్లో సీటు కోసం ప్రయత్నిస్తారు. సీట్ కోసం ప్రయత్నించేటటువంటి అభ్యర్థులు ఏ ఆర్డర్లో కాలేజీల్ని ఇచ్చుకోవాలి అనే విషయాన్ని మనం చూద్దాం. వెబ్ ఆప్షన్స్ ని మొత్తం 4 భాగాలుగా నేను విడదీశాను. శ్రీకాకుళం నుండి అనకాపల్లి వరకు ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలను ఒక భాగంగా, కాకినాడ నుండి గుంటూరు వరకు ఉన్నటువంటి జిల్లాలను మధ్యాంధ్రగా ఒక భాగంగా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడపలో ఉన్నటువంటి నార్త్ భాగం ఇలా దాన్ని ఒక భాగంగా, తర్వాత చిత్తూరు, కడపలో ఉన్న సౌత్ భాగం, తిరుపతి, అన్నమయ్య ఇది ఒక భాగంగా, మొత్తం 4 భాగాలుగా నేను తీసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. మీరు ఏ విభాగానికి చెందుతారో ఆ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ని అలా మీరు ప్రింట్ తీసుకొని లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఆర్డర్ ప్రాప్తికి మీరు పెట్టుకుంటే సరిపోతుంది. దీనికోసం మీరు పెద్దగా ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు. మీరు ఏ ఆర్డర్లో పెట్టుకోవాలో ఎక్సర్సైజ్ చేసి నేనే ఒక ఆర్డర్ని ఇవ్వటం జరిగింది. ఆ ఆర్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, టాప్ ర్యాంకుల్లో ఉన్నవారు ఏ రీజన్లో అయినా సరే సీట్ వస్తుంది అనుకున్నవారు ఒక ఆర్డర్ పెట్టుకోవచ్చు. 5వ భాగం అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్, ఎయిమ్స్ తర్వాత ఎక్కువగా కాలేజీలో చేరాలనుకునే ముఖ్యమైనటువంటి కాలేజ్ ఏఎంసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. టాప్ ర్యాంకర్స్ అంతా ఈ కాలేజీకే ప్రియారిటీ ఇస్తారు. అలాగే స్టేట్లో సెకండ్ టాప్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, థర్డ్ కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఎస్వి రీజన్ వారైతే కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలుకి 3rd ప్లేస్ ఇస్తుంటారు. ఆంధ్ర రీజన్ వారైతే రంగరాయకి 3rd ప్లేస్ ఇస్తూ ఉంటారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, ఆ తర్వాత శ్రీ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఇలా వారు ప్రధానమైన ఆ కాలేజీలు పెట్టాక వారి ప్రాంతాన్ని బట్టి ప్రిఫరెన్షియల్ ఆర్డర్ని ఇచ్చుకోవటం చాలా మంచిది. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఏపీలో టాప్ కాలేజ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు, తర్వాత కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు, ఆ తర్వాత నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ అపోలో మెడికల్ కాలేజ్, వీటిని ఆర్డర్లో ఇచ్చుకుంటూ ఉంటారు. ఒక ప్రాంతం నుంచి పరిశీలిద్దాం. మొదటగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, పార్వతీపట్నం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, పాడేరు, అనకాపల్లి ఈ జిల్లాల అభ్యర్థులు ఏ ఆర్డర్లో ఇచ్చుకోవాలో ఈ డిస్ప్లేలో ఉన్నటువంటి లిస్టును చూడండి. నెంబర్ 1 ఆంధ్ర మెడికల్ కాలేజ్, నెంబర్ 2 గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, తరువాత
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అభ్యర్థులైతే ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఇస్తారు. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, తర్వాత పాడేరు. అదే అనకాపల్లి ఆ ప్రాంతం వారైతే రాజమండ్రి కూడా వారి 5th పొజిషన్లో తీసుకోవచ్చు. తర్వాత ఏలూరు, సిద్ధార్థ గవర్నమెంట్ కాలేజ్ ఆ తర్వాత ప్రియారిటీ ఆర్డర్లో ఉంటుంది. ఇలా మనం గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ 1st పొజిషన్లో ఇచ్చి తర్వాత ఎస్వి రీజన్ గవర్నమెంట్ కాలేజీలను ఇవ్వకుండా ఏయూ రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలను ఇవ్వాలి. ఎందుకంటే ఎస్వి రీజన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీల్లో 15% సీట్లకు మాత్రమే ఏయూ అభ్యర్థులు అక్కడ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఆ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఉన్నటువంటి 85% సీట్లలో సీట్లు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏయూ రీజన్లోని గవర్నమెంట్ కాలేజీలన్నీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ కాలేజీలని ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఇచ్చుకోండి. లేదు మాకు గవర్నమెంట్ కాలేజీలు ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత ప్రైవేట్ కాలేజీలు అనుకున్నప్పుడు ఈ ఆర్డర్లో ఇచ్చుకోండి. గర్ల్స్ అయితే పద్మావతి మెడికల్ కాలేజీలో చేరాలనుకున్నప్పుడు దీన్ని ముందుకు తెచ్చి ఇచ్చుకోవచ్చు. ఏయూ రీజన్లో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, కాటూరి, అల్లూరి, జిఎస్ఎల్ ఇది టాప్ ఆర్డర్లో ఉంటున్నాయి. పిన్నమనేని సిద్ధార్థ, కోనసీమ, మహారాజా ఇన్స్టిట్యూట్ ఇలా వరుసలో పెట్టుకున్న తర్వాత ఎస్వి రీజన్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలని పెట్టేసుకోండి. అది కూడా ఇక్కడ ఆర్డర్ ఉంది చూడండి, ఆ జిల్లాలు ఆ ముఖ్యమైన దాని స్థానాలను బట్టి అవి ఉంటాయి. చివరగా మైనార్టీ కాలేజీలు కూడా మీ ఆర్డర్లో పెట్టుకోవాలి. బాయ్స్ అయితే 37 కాలేజీలకు మాత్రమే పెట్టాలి. గర్ల్స్ అయితే 38 కాలేజీలని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాల యొక్క అభ్యర్థుల యొక్క ప్రియారిటీ ఆర్డర్. తర్వాత మనం కాకినాడ, అల్లూరి సీతారామరాజు వెస్ట్, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్లనాడు, ప్రకాశం ఈ ప్రాంతం అభ్యర్థులైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏఎంసీ విశాఖపట్నం, తర్వాత జిఎంసీ గుంటూరు, తర్వాత ఆర్ఎంసీ కాకినాడ, తర్వాత జిఎంసీ ఒంగోలు, జిఎంసీ రాజమహేంద్రవరం. సిద్ధార్థ మెడికల్ కాలేజీని కావాలంటే మీరు కాకినాడ తర్వాత పెట్టుకోవచ్చు. ఏయూ రీజన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలన్నీ అయిపోయిన తర్వాత ఎస్వి రీజన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు ఇవ్వండి. ఇక్కడ 15% సీట్లు వస్తాయి కాబట్టి ఒకవేళ మీకు అవకాశం ఉంటే గవర్నమెంట్ కాలేజీలో సీటు పొందడానికి ఉపయోగపడుతుంది. అయితే 15% అనేది ఆ కాలేజీలో టాప్ లో ఉండాలి. 15%కి సపరేట్ గా ఏమీ ఉండదు. ఎస్వి రీజన్ వారైనా సెలెక్ట్ అవ్వచ్చు, ఏయూ రీజన్ వారైనా సెలెక్ట్ అవ్వచ్చు. 2 రీజన్లకి సమాన ప్రాధాన్యత కాబట్టి టాప్ లో ఉండాలి. అది అంత ఈజీగా వచ్చే సీటు కాదు. అయినా మీకు మంచి మార్కులు ఉంటే ఆ విధంగా ఇచ్చుకోండి. అవి అయిపోయిన తర్వాత మీరు ప్రైవేట్ కాలేజీలని ఏయూ రీజన్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలని ఇచ్చుకోండి. తర్వాత ఎస్వి రీజన్లో ప్రైవేట్ కాలేజీలను ఇచ్చుకోండి. ఈ లిస్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. చివరిగా మీరు మైనార్టీ కాలేజీలని ఇచ్చుకోవాలి. అన్ని కాలేజీలని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. గర్ల్స్ అయితే టోటల్ 38 కాలేజీలని ఇచ్చుకోవాలి. బాయ్స్ అయితే 37 కాలేజీలు ఇవ్వాలి. ఒక కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప ఈస్ట్, సత్యసాయి ఈస్ట్ ఈ జిల్లాల్లో నివసించేటటువంటి అభ్యర్థులు ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మొదటగా కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, తర్వాత ఏసీఎస్ఆర్ నెల్లూరు, తర్వాత జిఎంసి అనంతపురం, జిఎంసి కడప, తర్వాత జిఎంసి నంద్యాల, తర్వాత ఎస్విఎంసి తిరుపతి, పిఎంసి ఉమెన్ తిరుపతి ఇలా మీరు ఇచ్చుకోండి. ఆ తర్వాత మీకు ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలోని గవర్నమెంట్ కాలేజీలను ఇచ్చుకోండి. అది కూడా నేను ఆ ఏరియా నుంచి మీకు దగ్గరగా ఉన్న వాటిని ముందుగా ప్రిఫర్ చేయటం జరిగింది. అందులో మీరు మొట్టమొదటిగా అందరూ టాప్ ప్రియారిటీ ఇచ్చే కాలేజ్ అయినటువంటి విశాఖపట్నం పెట్టుకుంటారు. తర్వాత గుంటూరు, కాకినాడ, ఒంగోలు ఇలా అలా మీరు పిడుగురాళ్ళ వరకు పెట్టుకోవచ్చు. పిడుగురాళ్ళ మీకు దగ్గర అయినప్పటికీ కొత్త కాలేజ్ కాబట్టి మీకు ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో కింద పెట్టడం జరిగింది. దాని తర్వాత ఎస్వి రీజన్ వారు కాబట్టి వీళ్ళు ఎస్వి రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలని ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలోని ప్రైవేట్ కాలేజీలని ఇచ్చుకోవాలి. మొత్తం 38 కాలేజీలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 4వ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ కడప సౌత్, సత్యసాయి సౌత్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో నివసించేటటువంటి వారు ఈ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో మీరు అప్లై చేసుకోవటం మంచిది. మొట్టమొదటిగా కేఎంసి కర్నూలు, తర్వాత ఎస్విఎంసి తిరుపతి, జిఎంసి కడప ఇలా మీరు అలా ఇచ్చుకుంటూ పోతే మీకు దూరం అవుతున్న కొలది కాలేజీలు వస్తూ ఉంటాయి.
ఎస్వి రీజన్లో గవర్నమెంట్ కాలేజీలన్నీ అయిపోయిన తర్వాత ఏయూ రీజన్లోని గవర్నమెంట్ కాలేజీలని ఇచ్చుకోండి. తర్వాత ఎస్వి రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలని నేను ఇచ్చినటువంటి ఆర్డర్లో మీరు పెట్టుకోండి. ఇది మీకు బెస్ట్ ఆర్డర్గా నేను భావిస్తున్నాను. దీని తర్వాత ఏయూ రీజన్లోని ప్రైవేట్ కాలేజీలని పెట్టుకోండి. మొత్తం 38 కాలేజీలని గర్ల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, బాయ్స్ అయితే 37 కాలేజీలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. వీటిని మీరు స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి, లేదా నేను పీడిఎఫ్లో మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను. దాన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి, లేదా రాసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే వీటిని నేను తయారు చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.